హైదరాబాద్లో రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ అధికారులు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి, అలాగే ప్రముఖ స్టార్ హీరో ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారి ఇంటికి మార్క్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే అసలు జానారెడ్డి ఇంటికి అలాగే బాలకృష్ణ గారి ఇంటికి ఎందుకు మార్క్ చేశారు, ఎవరు మార్క్ చేశారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు బాలయ్య బాబు మీద, జానారెడ్డి మీద పడ్డారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తే, రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి అలాగే ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మాజీ మంత్రి అలాగే కాంగ్రెస్ నాయకుడైనటువంటి జానారెడ్డి ఇంటికి అలాగే ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేసిన అధికారులు అంటూ, ఇది బాలకృష్ణ ఇల్లు, ఇది బాలకృష్ణ ఇంటి దగ్గర మార్కింగ్ నెంబర్ వేసినట్లుగా, అలాగే ఇది జానారెడ్డి గారి ఇల్లు, జానారెడ్డి గారి ఇంటికి కూడా మార్కింగ్ చేసినట్లుగా ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే రోడ్డు విస్తరణ పనుల కోసమే తెలంగాణ ప్రభుత్వ అధికారులు అయితే జానారెడ్డి గారి ఇంటికి అలాగే బాలకృష్ణ గారి ఇంటికి మార్కింగ్ వేయడం జరిగింది. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఇంకొకటి కనుక మనం చూసే పని అయితే, మార్కింగ్ వేయడానికి వెళ్ళినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో జానారెడ్డి గారు మాట్లాడినట్లుగా ఒక వార్త కూడా ఉంది. అదేంటనేది చూస్తే, రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి మార్కింగ్, నా ఇంటికే మార్కింగ్ వేస్తారా, స్థలం ఇచ్చేదే లేదంటున్న కాంగ్రెస్ నేత జానారెడ్డి, నా ఇంటికే టెండర్ వేస్తారా, సీఎంతో మాట్లాడతా, ఎన్నో ప్రభుత్వాలను చూసా, నా ఇంటి స్థలం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అంటూ తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్ళినటువంటి అధికారుల పైన మాజీ మంత్రి అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి మండిపడ్డారన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. ఆయనతో పాటుగా నటుడు, ఏపీకి చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారింది ఈ భూసేకరణ అంటూ కూడా ఈ వార్త సారాంశంగా అయితే మనం చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోడ్డు విస్తరణ పనుల కోసం అలాగే ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఈ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అండర్ పాస్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే భూసేకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించే ముందు ఏదైతే ఎక్కడ ఏ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేయాలో ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి కొన్ని ఇళ్లను అయితే మార్కింగ్ చేసి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడైతే మార్కింగ్ చేశారు, తర్వాత ఇక నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో యజ్ఞమూర్తి గారు, ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చూపు బాలయ్య వైపు మళ్ళిందని, జానారెడ్డి గారి వైపు మళ్ళిందో అని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారంటూ కొన్ని వార్తలు చూసాం. గతంలో నాగార్జున గారు, నిన్న అల్లు అర్జున్ గారు, ఈ రోజు వచ్చేసరికి ఇటు బాలకృష్ణ గారు, జానారెడ్డి గారు. ఏంటి, ఏం జరగబోతుంది అసలు తెలంగాణలో? ఇంకో పేరు కూడా ఉంది, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఓకే. సో అంటే అది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి జగడం ఏదైతే ఉందో అది వీధికెక్కిన విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకుంది, కేబీఆర్ చుట్టూ కూడా ఉన్నటువంటి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ఈ మధ్య కాలంలో అంటే కొంతకాలంగా చూసుకుంటే ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరిగినాయి. మామూలుగా నేరుగా అయితే ఇదివరకు మన రోడ్ నెంబర్ 45కి వెళ్ళే, అంటే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45కి వెళ్ళడానికి ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అక్కడ సిగ్నల్ లాగా ఉండేది, దాని ప్రకారం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేశారు, ఆ వేక్ క్లోజ్ చేశారు. మనం రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలంటే కాస్త ముందుకు వెళ్ళి అక్కడ వెనక నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక వచ్చే పరిస్థితి ఉంది రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలంటే. సో ఇప్పుడు అంటే ఇదంతా కూడా అలాగే మనం చూసుకుంటే మొత్తం వెనక వైపు చూసుకుంటే కేబీఆర్ పార్కు, అదే టీఆర్ఎస్ భవనం నుంచి జానారెడ్డి గారి ఇంటి మీదకి వచ్చేది ఏదైతే అక్కడి నుంచి మళ్ళీ మనం అపోలో హాస్పిటల్కి వెళ్ళే రూటు, అదంతా కూడా
ట్రాఫిక్ అనేది తరచూ కూడా జామ్ అవుతుంటుంది. పీక్ అవర్స్లో, ఆఫీస్ అవర్స్లో అయితే ఈవినింగ్ అయితే మరి ఆ రోడ్డు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండి తరచూ జామ్ అయిపోతూ ఉంటుంది. సో అందు గురించి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయటం, మరి అండర్ పాస్ అక్కడ వీలవుతుందా లేదా మనకు తెలియదు, కానీ ఫ్లైఓవర్లు చేసి ట్రాఫిక్ ని సమస్యలు చాలా వరకు పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయించుకుందని ఇదివరకు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు చూస్తే అంటే మనకి తెలిసినటువంటి ప్రముఖుల పేర్లు, ఇద్దరు పేర్లు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అందులో ఒకటి ఆ రోడ్లో ఉన్నటువంటి అంటే టిఆర్ఎస్ భవన్ నుంచి మనం ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చే రోడ్ ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ రోడ్లు, అదంతా కూడా ప్రముఖులు ఉండే స్థలమే. అంటే మనకి జానారెడ్డి గారి ఇల్లుకి సంబంధించి ఆ మార్కింగ్ అది చూసాం, కానీ అక్కడ ఇంకా వరుసలో మొత్తం కూడా ఇళ్ళన్నిటికి కూడా మార్కింగ్ చేశారు. సో R&B అలాగే జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే రోడ్ నెంబరు 45 పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు బాలకృష్ణ గారిది. ఖచ్చితంగా మొదట అది సరిగ్గా కార్నర్ హౌస్ అది. మరి అక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎంత మార్కింగ్, ఆయనదేమో 43 feet పైన మార్కింగ్ చేశారు జానారెడ్డి గారిది. సో మరి ఎంత ఒక స్పష్టమైనటువంటి సంఖ్య కనబడడం లేదు, 9 అనేది అయితే క్లియర్ గా కనబడుతుంది. చివరిలో 9 కనబడుతుంది. అది 9 అనేది అంటే అంగుళాలకు సంబంధించింది, ఇది ఇంచెస్ సంబంధించి. ఫీట్ కి సంబంధించి అక్కడ 2 కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎంత అనేది 22 feet 32 feet అనేది సరిగా తెలియట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అంటే మీరు ఒకవేళ అది 22నో 32నో అయితే చాలా వరకు ఒక హాఫ్ ఆఫ్ ది హౌస్ వెళ్ళిపోతుంది, అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జానారెడ్డి గారి నుంచి అంటే ఇక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ వాళ్ళు చేసినటువంటి మనం చూసాం, ఒక అది BRS పార్టీకి అనుకూలమైనటువంటి ఒక హ్యాండిల్ అది, తెలుగు స్క్రైబ్ అనేది. సో వాళ్ళు చేసిన అంటే జానారెడ్డి గారు నేను అసలు నేను నా స్థలం ఇవ్వను అని చెప్పేసి ఆయన భీష్మించుకొని ఉన్నారు అన్నట్టుగా రిపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి, బట్ దానికి కాంపెన్సేషన్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కోర్టుకు వెళ్ళినా కానీ ఫలితం ఉండదు. ఇట్లాంటి విషయాలు మనకు అన్నీ తెలిసిందే. రోడ్డు విస్తరణలో పెట్టుకున్నప్పుడు ఇక ట్రాఫిక్ సమస్యకు మరో మార్గం లేదన్నప్పుడు మరి తప్పదు. ఎందుకంటే మరి రోడ్ నెంబర్ 45లో మీకు ఫ్లైఓవర్ ఉంది. అదే తరహాలో ఇక్కడ కూడా ఆ రోడ్లో కూడా అంటే రోడ్ నెంబర్ 1 మీద నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ వేసి, ఈవెన్ మనకి ఇండో అమెరికన్ హాస్పిటల్ ఏదైతే ఉందో క్యాన్సర్ హాస్పిటల్, ఆ రోడ్ అంతా కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది అన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తేనేమో అందులో బాలకృష్ణ గారి హౌస్ కూడా ఉండటం, చాలా కాలంగా ఆయన అక్కడే ఉంటున్నారు. మరి ఇప్పుడు మరి ఏం చేస్తారు ఏంటి, ఎక్కడ అంటే వేరే చోటకి యాక్చువల్గా ఆయన ఏపీలో ఇల్లు హిందూపూర్లో కానివ్వండి, తాడేపల్లిలో కానీ ఆయన ఇల్లు కట్టుకోబోతున్నారని కూడా అలా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం దాన్ని కనుక ఆక్రమించుకుంటే కనుక, ప్రభుత్వం కనుక స్వాధీనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచి తరలిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కానీ ఆయన ఎప్పుడు కూడా అంటే ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నా ఆయన షూటింగ్ లో బిజీగా ఉంటారు. హైదరాబాద్ సరౌండింగ్స్ లో కూడా ఎక్కువగా ఆయన షూటింగ్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోనే ఆయన ఎక్కువగా నివసించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఇల్లుని గనక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ అధికారులు గనక కూల్చేటువంటి ప్రయత్నం చేస్తే, అంటే దాన్ని రోడ్డు విస్తరణ కోసం గనక స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉందండి? అంటే కొంత మనకి అంటే ఆల్మోస్ట్ సగం హౌస్ వరకు కూడా మార్కింగ్ చేశారని మనకి తెలుస్తోంది. దీన్ని బట్టి మరి అంతవరకు మిగతాది ఆయన ఉపయోగంలో ఉండదు అది. సో మొత్తం వేరే ఇళ్ళన్నా కట్టుకోవాలా. అది యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజానికి. సో ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి బాలకృష్ణ గారికి తెలుసు. అంటే చాలా కాలంగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా ఆయన అనుకుంటున్నారని కూడా. ఒకవేళ అక్కడ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు? మరి చూడాలి. మరి ఆయనకి ఇక్కడ అంటే ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి నాచారంలో కూడా ఉన్నాయి వాళ్ళకి. సో మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా ఆయనకు వేరే స్థలాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. మరి అక్కడికి వెళ్తారా మనకు తెలుసు. పక్కనే చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది కదా, స్థలం ఉంది. సో ఇవన్నీ కూడా మరి చూసుకొని అంటే యాక్చువల్గా మరి ఈయన ఒకవేళ తాడేపల్లిలో కూడా ఉండి అక్కడి నుంచి ఎప్పుడైతే షూటింగ్ ఉంటుందో
ఎందుకంటే కార్యకలాపాలన్నీ కూడా ఆయనకి రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఏపీకి సంబంధించినవే కాబట్టి ఇప్పుడు అందరూ కూడా, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువ మంది కుమార్తెలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఒకళ్ళు మంగళగిరిలో ఉంటున్నారు, ఒకళ్ళు ఏమో వైజాగ్లో ఉంటున్నారు, పిల్లలు ఆడపిల్లలు కూడా. సో చూద్దాం సార్, అసలు ఇప్పటి వరకు అయితే జానారెడ్డి గారి ఇంటికి అలాగే బాలకృష్ణ గారి ఇంటికి మార్కింగ్ చేసినటువంటి నేపథ్యంలో రాను రోజుల్లో బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.